హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి నిజాం కాలంలో ఏర్పడినటువంటి సంస్థలు అలాగే పార్టీలు. దీంట్లో మెయిన్గా 3 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఎంఐఎం పార్టీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను, అది చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో టాపిక్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఏర్పడింది, అలాగే దాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి సమస్యలు మన నాయకులు ఫేస్ చేశారు అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి అని షార్ట్కట్లో రాశాను. అంటే ఫస్ట్ మన హైదరాబాద్ స్టేట్లో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి ముందే ఆల్రెడీ నేషన్ వైజ్గా ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1885లో ముంబైలో స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్ స్టేట్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయాలంటే దానికోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఫస్ట్. సో ఆ ఫస్ట్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు ఎప్పుడు చేశారంటే 1919లో ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ మనకి స్టేట్గా లేదు. అప్పుడు నిజాం కాలంలో అప్పుడైతే హైదరాబాద్ సెపరేట్ స్టేట్గా ఉంది. అప్పుడు తెలంగాణ లేదు కాబట్టి సెపరేట్ స్టేట్గా ఉంది. సో అప్పుడు 1919లో కాంగ్రెస్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. దాని తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు. సో హైదరాబాద్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీని ఇంట్రడ్యూస్ చేయాలంటే దానికి ముందు ఏదైతే ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉందో అది మహాసభలు ఏర్పాటు చేసింది. అంటే వాళ్ళ పార్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి కోసం అని చెప్పేసి కొన్ని సభలు ఏర్పాటు చేసింది హైదరాబాద్ స్టేట్లో. సో అప్పుడు ఈ నేషనల్ కాంగ్రెస్ అనేది 1923లో కాకినాడలో జరిగింది ఫస్ట్ మహాసభ. సో ఆ కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభకి హెడ్ వచ్చేసి మాధవరావు గారు అధ్యక్షత వహించారు. అండ్ ఇంకా చూస్తే ఇక్కడ 1923 to 31 ఈ 8 years గ్యాప్లో 4 సమావేశాలు జరిగాయి. అవి హైదరాబాద్ అవుట్ సైడ్లో 23 నుంచి 31 మధ్యలో 4 సమావేశాలు జరిగాయి హైదరాబాద్ అవుట్ సైడ్ ఎందుకు జరిగాయి అని అంటే అప్పుడు నిజాం గవర్నమెంట్ హైదరాబాద్ లోపల మహాసభలు జరగడాన్ని నిషేధించింది. అంటే మీరు ఎలాంటి సభలు ఏర్పాటు చేసుకున్నా కానీ అది హైదరాబాద్ స్టేట్కి అవుట్ సైడే చేసుకోవాలి అని చెప్పేసి నిజాం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే హైదరాబాద్ స్టేట్ లోపల ఎలాంటి సభలు ఏర్పాటు చేయొద్దు. నెక్స్ట్ ఏవైతే 4 సమావేశాలు జరిగాయని చెప్పుకున్నాం కదా ముందు మనం. సో ఆ 4 సమావేశాలు ఎప్పుడు జరిగాయి అంటే 1923 ఆ సంవత్సరంలో ఫస్ట్ టైము మొదటి హైదరాబాద్ రాజకీయ సమావేశం జరిగింది. సో 23లో ఫస్ట్ సమావేశం జరిగింది. అది ఎక్కడంటే కాకినాడలో. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 1926 అంటే కరెక్ట్గా 3 yearsకి ముంబైలో జరిగింది. దాని తర్వాత థర్డ్ వచ్చేసి మళ్ళీ 2 yearsకి 1928 పూణేలో జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్కి 3 years గ్యాప్, సెకండ్ అండ్ థర్డ్కి వచ్చేసి 2 years గ్యాప్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 1931లో జరిగింది. అది అకోలాలో జరిగింది. సో ఈ సమావేశాలన్నీ మన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1931 4th రోజు సమావేశం లాస్ట్ది, అంటే 4వ సమావేశం జరిగింది. దాని తర్వాత 1938 జనవరిలో ఇద్దరు నాయకులు, ఎవరు, బూర్గుల రామకృష్ణారావు అలాగే మాడపాటి హనుమంతరావు. సో వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించారు. అంటే వాళ్ళు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మేము స్థాపించాలనుకుంటున్నాం అని చెప్పి ప్రకటించారు, కానీ కార్యకలాపాలు చేయలేదు. అంటే మేము హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించాము
కానీ వాళ్ళు ఏదైతే ప్రకటన చేశారో అది నిజం అని చెప్పడానికి ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు చేయలేదు, సిగ్నిఫికెన్స్గా ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేయలేదు. నెక్స్ట్ 1938 జూలైలో, అంటే 1938 జనవరిలో వాళ్ళిద్దరు ప్రకటించారు. నెక్స్ట్ 1938 జూలైలో స్వామి రామానంద తీర్థ గారు, ఇతను కర్ణాటక చెందినవాడు. సో ఈయన ఏం చేశారంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థీకరించారు. సో జూలైలో మళ్ళీ స్వామి రామానంద తీర్థ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ జనవరిలో రామకృష్ణారావు గారు అలాగే మాడపట్టి గారు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించాము అని చెప్పేసి ప్రకటించారు. తర్వాత జూలైలో వచ్చేసి స్వామి రామానంద తీర్థ గారు, ఎవరైతే కర్ణాటక చెందినవారో, వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని మళ్ళీ మేము స్థాపించాలనుకుంటున్నాము అని చెప్పేసి మళ్ళీ ఈయన ఆ టాపిక్ని మళ్ళీ జనాల్లోకి వెలికి తీశారు. తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పార్టీ ఇక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. వీళ్ళు సిగ్నిఫికెన్స్గా కొన్ని యాక్టివిటీస్ కూడా చేశారు స్వామి రామానంద తీర్థ గారు. తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడింది. సో ఆ పార్టీలోని సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1938 సెప్టెంబర్ 9 ఈ రోజున సర్వసభ సమావేశం నిర్ణయం, అంటే స్టేట్ మొత్తం కలిపి ఒక సమావేశం చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ రోజు 1938 సెప్టెంబర్ 9 రోజు. తర్వాత ఏం జరిగింది, 1938 సెప్టెంబర్ 8, సో ఏదైతే సమావేశం మీటింగ్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో దానికి ముందు రోజు దెన్ హైదరాబాద్ పిఎం అక్బర్ హైదరీ, అప్పుడు నిజాం కాలంలో ఎవరైతే హైదరాబాద్ అప్పుడు సపరేట్ స్టేట్గా ఉండేది, రాజ్యంగా ఉండేది. సో ఆ హైదరాబాద్ పిఎం వచ్చేసి అక్బర్ హైదరీ గారు. ఆయన ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన వద్దకు పిలిపించుకొని ఆయన ఏం చెప్పారు, వాంట్స్ టు రిమూవ్ కాంగ్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఆయన ఏం చెప్పారంటే ఏదైతే మీ పార్టీ ఉందో మీరు పెట్టాలనుకున్నారో ఆ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆ పేరులోంచి కాంగ్రెస్ అనేది మీరు తీసేయండి అని చెప్పేసి అక్బర్ హైదరీ గారు ఆ మెంబర్స్తోని డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్లో ఏం జరిగింది అని అంటే హెచ్ఎస్సి మెంబర్స్ ఎవరైతే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు. అప్పుడు ఏం జరిగింది, వీళ్ళు ఒప్పుకోవట్లేదు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అనే పదాన్ని తీసేయాలి అని చెప్పి అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఒప్పుకోవట్లేదని నిజాం గవర్నమెంట్ ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించేసింది. సో ఇక్కడ సెప్టెంబర్ 8 రోజు హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధం అనేది జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధాన్ని ఎత్తేయాలని సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. సో ఇట్లానే ఒక మూమెంట్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరైతే హెచ్ఎస్సి మెంబర్స్ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ బ్యానింగ్ ఏదైతే నిజాం గవర్నమెంట్ డిక్లేర్ చేసిందో దాన్ని ఎత్తేయాలని చెప్పేసి ఇక్కడ ఒక సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఈ సత్యాగ్రహం అనేది 1938 అక్టోబర్ 24న స్టార్ట్ అయింది. ఇక్కడ సుల్తాన్ బజార్లో స్టార్ట్ అయింది అండ్ ఎండ్ అయింది వచ్చేసి 1938 డిసెంబర్ 24 రోజు ఎండ్ అయింది. అంటే ఈ సత్యాగ్రహం మూమెంట్ అనేది కరెక్ట్గా 2 months అనేది జరిగింది. సో ఇక్కడ ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తున్నామని చెప్పేసి స్వామి రామానంద తీర్థ గారు చెప్పేశారు. దాని తర్వాత 1938 సెప్టెంబర్ 9 రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు. సెప్టెంబర్ 9కి ముందు రోజు అంటే సెప్టెంబర్ 8 రోజు అప్పటి హైదరాబాద్ పిఎం ఎవరైతే ఉన్నారో అక్బర్ హైదరీ గారు ఈ
కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ని పిలిపించుకొని మీ పార్టీ పేరులో ఉన్నటువంటి కాంగ్రెస్ అనే పదాన్ని రిమూవ్ చేయాలని అడిగింది. అప్పుడు కాంగ్రెస్ మెంబర్స్ అనేది దాన్ని రిజెక్ట్ చేశారు. సో దాంతో నిజాం గవర్నమెంట్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీని బ్యాన్ చేసింది. ఆ బ్యానింగ్ని ఎత్తివేయాలని చెప్పేసి కాంగ్రెస్ మెంబర్స్ సత్యాగ్రహం స్టార్ట్ చేశారు. అది 1938 అక్టోబర్ 24కి స్టార్ట్ అయింది సుల్తాన్ బజార్లో, అండ్ ఎండ్ అయింది 1938 డిసెంబర్ 24లో. కరెక్ట్గా 2 months అనేది ఈ సత్యాగ్రహం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే సత్యాగ్రహం స్టార్ట్ చేశారో ఆ సత్యాగ్రహంలో ఆ సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని 18 దళాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 18 దళాలకి అధ్యక్షుడు హెడ్ వచ్చేసి గోవిందరావు నానెల్. సో గోవిందరావు నానెల్ గారు ఆ 18 దళాలకి అధ్యక్షత వహించారు. తర్వాత ఈ గోవిందరావు నానెల్ గారు అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అవ్వడంతో డిక్టేటర్స్ని ఫామ్ చేశారు. సో గోవిందరావు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి దళానికి ఏవైతే దళాలు ఉన్నారో వాళ్ళకి ఒక హెడ్ ఉండాలి అని చెప్పేసి డిక్టేటర్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో అలా డిక్టేటర్స్ వచ్చేసి టోటల్గా 18 members డిక్టేటర్స్. ఫస్ట్ డిక్టేటర్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ గారు. రామానంద తీర్థ గారు ఎవరు? 1938 జూలైలో ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని పునర్వ్యవస్థీకరించిన వారు. సో ఆయన ఫస్ట్ డిక్టేటర్. ఆయన అరెస్ట్ అయ్యాడు ఎప్పుడంటే 1938 అక్టోబర్ 27 రోజు ఆయన అరెస్ట్ అయ్యారు. తర్వాత ఫస్ట్ డిక్టేటర్ చూసాం కదా, దెన్ లాస్ట్ డిక్టేటర్ వచ్చేసి అంటే 18th డిక్టేటర్ వచ్చేసి కాశీనాథరావు గారు. సో ఫస్ట్ డిక్టేటర్ స్వామి తీర్థ గారు అరెస్ట్ అయిన తర్వాత లాస్ట్ అలా కొంతమంది డిక్టేటర్స్ని ఫామ్ చేశారు, వాళ్ళు అరెస్ట్ అవుతూనే వచ్చారు. సో అట్లా లాస్ట్ డిక్టేటర్ వచ్చేసి కాశీనాథరావు గారు. సో ఈయనను మహాత్మా గాంధీ గారు పిలిపించుకొని ఆయన డిస్కషన్ పెట్టిన తర్వాత ఆయన పిలుపు మేరకు కాశీనాథరావు గారు ఈ సత్యాగ్రహం ఏదైతే ఉందో దాన్ని ముగించేశారు, కాల్డ్ ఆఫ్ చేసేసారు. ఎప్పుడు 1938 డిసెంబర్ 24 రోజు. అంటే స్టార్ట్ అయింది వచ్చేసి 1938 అక్టోబర్ 24 రోజు. ఈయన కాశీనాథరావు గారు దాన్ని కాల్డ్ ఆఫ్ చేసేసింది, ముగించింది ఎప్పుడంటే 1938 డిసెంబర్ 24 రోజు. సో ఇది దీని గురించి ఒకసారి బ్రీఫ్గా చూస్తే మనం సత్యాగ్రహం గురించి. సత్యాగ్రహంలో 18 దళాలను ఏర్పాటు చేశారు. దానికి హెడ్ వచ్చేసి గోవిందరావు నానెల్ గారు. ఈయన అరెస్ట్ అయిన తర్వాత డిక్టేటర్స్ని ఫామ్ చేశారు. ఎందుకంటే దళాలని ఎవరో ఒకరు హెడ్డింగ్గా ఉండాలని చెప్పేసి. ఇట్ మీన్స్ ఒకరు హెడ్గా ఉండాలి, దళాలందరికీ ఒకే గమ్యాన్ని చేరుకోవడంలో హెల్ప్ చేయాలని చెప్పేసి దళాలని ముందుకు నడిపించేందుకు డిక్టేటర్స్ని ఫామ్ చేశారు. దాంట్లో ఫస్ట్ డిక్టేటర్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ గారు. ఈయన అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత ఇంకా 17 మెంబర్స్ని డిక్టేటర్స్గా అనౌన్స్ చేశారు. సో లాస్ట్ డిక్టేటర్ వచ్చేసి కాశీనాథరావు గారు. ఈయనను మహాత్మా గాంధీ గారు పిలిపించుకొని డిస్కషన్ పెట్టి, సో ఆ డిస్కషన్ తర్వాత కాశీనాథరావు గారు 1938 డిసెంబర్ 24 రోజు ఈ సత్యాగ్రహానికి సమాప్తం పలికారు. సో ఇది సత్యాగ్రహం. నెక్స్ట్ సత్యాగ్రహం అయిపోయిన తర్వాత కాశీనాథరావు వైద్య గారు అక్బర్ హైదరీ అంటే హైదరాబాద్ పిఎం గారితో చర్చలు జరిపారు, డిస్కషన్ పెట్టారు. దాని తర్వాత ఎందుకు డిస్కషన్, అక్బర్ హైదరీ గారు కాంగ్రెస్ మెంబర్స్తోని ఏదైతే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పేరుందో దాంట్లోంచి కాంగ్రెస్ అనే పదాన్ని తీసేయాలని చెప్పేసి అప్పుడు బ్యాన్ చేశారు కదా. సో దాని గురించి కాశీనాథరావు వైద్య గారు అక్బర్ హైదరీ గారితో సమావేశం జరిపారు, చర్చలు జరిపారు. దాంట్లో కాశీనాథరావు గారు ఏమన్నారంటే కాంగ్రెస్ తొలగించి
హైదరాబాద్ స్టేట్ కాన్ఫరెన్స్గా మార్చుతామని చెప్పేసి కాశీనాథ్ గారు చెప్పారు. సరే, మీరు అన్నట్టే మేము కాంగ్రెస్ అనే పదాన్ని తీసేస్తాము, దానికి బదులుగా కాన్ఫరెన్స్ అనే పదాన్ని పెట్టుకుంటామని చెప్పేసి కాశీనాథ్ గారు హైదరీ గారిని అడిగారు. అప్పుడు హైదరీ గారు ఏం చేశారు, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఆల్సో రిజెక్టెడ్, దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత 1940 సెప్టెంబర్ 11 రోజు స్వామి రామానంద తీర్థ పర్సనల్ ప్రొటెస్ట్. స్వామి రామానంద తీర్థ ఎవరు? మళ్ళీ ఒకసారి రీబ్యాక్ వెళ్తే 1938 జూలైలో హెచ్ఎస్సి పార్టీని పునర్వ్యవస్థీకరించిన వారు. ఈయన ఫస్ట్ డిక్టేటర్ సత్యాగ్రహానికి. ఆయన అరెస్ట్ అయిన తర్వాత మిగతా డిక్టేటర్స్ వచ్చారు. సో 1940 సెప్టెంబర్ 11 అంటే దీనికి ముందే ఆయన రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఆయన పర్సనల్గా ఆయన పర్సనల్గా సత్యాగ్రహాన్ని చేశారు. సో దాంట్లో కూడా మళ్ళీ ఆయన నిజాం గవర్నమెంట్చే అరెస్ట్ చేయబడ్డారు. అప్పుడు కూడా ఆయనని అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ చేశారు. ఎక్కడ ఉంచారంటే నిజామాబాద్ జైల్లో అతన్ని ఉంచడం జరిగింది. దాని తర్వాత 1946 జూలై 1కి నిజాం గవర్నమెంట్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధం ఎత్తివేసింది. సో 1940 సెప్టెంబర్ 11లో స్వామి రామానంద తీర్థ గారు ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 6 ఇయర్స్కి నిజాం గవర్నమెంట్ ఈ ఏదైతే హెచ్ఎస్సి కాంగ్రెస్ బ్యానింగ్ ఉందో దాన్ని ఎత్తివేసింది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిషేధం ఎత్తివేసిన తర్వాత 1947 జూన్లో, అంటే ఫస్ట్ మహాసభ ఎప్పుడు చేయాలని అనుకున్నారు, 1938 సెప్టెంబర్ 9 రోజు చేయాలని అనుకున్నారు. సో అది అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి లాస్ట్కి 1947 జూన్కి హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఫస్ట్ మహాసభ జరిగింది. దానికి హెడ్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ గారు. అంటే కరెక్ట్గా 9 ఇయర్స్ తర్వాత ఏదైతే ఫస్ట్ మహాసభ చేయాలనుకున్నారో ఆ రోజు కాకుండా దానికి 9 ఇయర్స్ తర్వాత మహాసభ జరిగింది. సో ఒక స్టేట్ కాంగ్రెస్ పార్టీ అనేది దాని యొక్క మహాసభను ఏర్పాటు చేయడానికి ఇక్కడ 9 ఇయర్స్ పట్టింది. సో ఇది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ గురించి. ఈ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఫార్మేషన్ కోసం ఇన్ని ప్రాబ్లమ్స్ మన నాయకులు ఫేస్ చేశారు. అట్ లాస్ట్కి 1938లో స్టార్ట్ చేస్తే అది 1947లో సక్సెస్ అయింది. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీరు ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అలాగే ఎంఐఎం పార్టీ గురించి బ్రీఫ్గా వీడియో చూడండి. దెన్ ఆఫ్టర్ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమం ఏదైతే జరిగిందో దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీకు బ్రీఫ్గా అర్థం అవ్వాలి, క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బోత్ వీడియోస్, ఎంఐఎం పార్టీ అండ్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 వీడియోలు మీరు చూస్తేనే నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వీడియో మీకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోకి ఇంతే.